పిల్లలు మీకు ఆల్రెడీ ప్రజెంట్ బీ ఫార్మ్స్ చెప్పాను కదా. ప్రజెంట్ బీ ఫార్మ్స్ మీద WH ఫార్మ్స్, ప్రజెంట్ బీ ఫార్మ్స్ మీద WH ఫార్మ్స్. సో మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ మీద WH ఫార్మ్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నా అంటే యూకి ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ ఏమొస్తుంది, ఆర్. ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. కాబట్టి మనకు WH ఫామ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. దేనికి, యూకి ఏమొస్తుంది, ఆర్. అంటే ప్లూరల్ కు ఆర్ వస్తుంది, ప్లూరల్ కి ఏమొస్తుంది, ఎస్. వెరీ గుడ్. కాబట్టి వై ఆర్ యు ఇన్ హైదరాబాద్. మనకు తెలుగులో అయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, యు. నీవు హైదరాబాద్లో ఎందుకున్నావు, నీవు హైదరాబాద్. నేను దానికి మీరేం ట్రై చేయి. ఓకే, అప్పుడు ఇష్టం వస్తాయి, ఇక నేర్చుకోవచ్చు. మరి ప్రజెంట్ వై ఇన్ హైదరాబాద్, నీవు వేరంటే ఏంటి, నువ్వు హైదరాబాద్లో ఎక్కడున్నావు. ఓకేనా, మీరు డాట్ పెట్టుకోవద్దు. నీవు హైదరాబాద్లో ఎక్కడున్నావు అని మీరు క్లియర్ గా రాయాలి, స్పష్టంగా రాయాలి. నెక్స్ట్ వెన్, యూకి ఏమొస్తుంది మరి, ఆర్. వెన్ ఆర్ యూ ఇన్ హైదరాబాద్. యూకి ఏమొస్తుంది మరి, హౌ లాంగ్ ఆర్ యూ హైదరాబాద్. మరి హూ ఆర్ ఇన్ హైదరాబాద్, ఎవరు హైదరాబాద్ లో ఉన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ రాదు. హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో. ఇప్పుడు మనం వేరంటే ఎక్కడ, వెన్ అంటే ఏంటి, ఎప్పుడు. వెన్ అంటే ఏంటి, ఎప్పుడు. నువ్వు హైదరాబాద్ లో ఎప్పుడు ఉన్నావు. హౌ లాంగ్ అంటే ఏంటి, నువ్వు హైదరాబాద్ లో ఎంతసేపు ఉన్నావు, ఎంతసేపు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు. నెక్స్ట్ ఎవరు హైదరాబాద్ లో ఉన్నారు. హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ఇన్ హైదరాబాద్. ఎన్నిసార్లు నువ్వు హైదరాబాద్ లో ఎన్నిసార్లు ఉన్నావు. ఇలా మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఇప్పుడు యూ మీద చెప్పాను కదా. మరి వీకి ఏమొస్తుంది, ఆర్. అంటే యూ బదులు వి పెట్టుకోండి. వీకి ఏమొస్తుంది, ఆర్. వై ఆర్ వి ఇన్ హైదరాబాద్. వేర్ ఆర్ వి ఇన్ హైదరాబాద్. వినాలి, అందరు వినాలి. వేర్ ఆర్ వి ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ వెన్ ఇన్ హైదరాబాద్. చెప్పండి ఇంకా. హౌ లాంగ్ ఆర్ వి ఇన్ హైదరాబాద్. హూ ఆర్ ఇన్ హైదరాబాద్. హౌ మెనీ టైమ్స్ ఆర్ వి ఇన్ హైదరాబాద్. ఎందుకంటే మనము ఏ వర్బ్ పెట్టుకుంటున్నాం, యు బదులు వి పెట్టుకుంటున్నాం. ఏం పెట్టుకుంటున్నాం, వి. యు బదులు వి. ఇప్పుడు యు అనేది సింగులరా ప్లూరలా, ప్లూరల్ కి ఏమొస్తుంది, ఆర్. దేనికి కూడా సేమ్ వస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం, ఈ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏమవుతుంది, చేంజ్, హీ. మరి ఇక్కడ ఏమవుతుంది, మరి హీ సీ ఇట్ సింగులరా ప్లూరలా, సింగులర్ కి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. ఏమొస్తుంది, ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఐఎమ్, ఈజ్, ఆర్. కాబట్టి ఆర్ ఏమో ప్లూరల్ కి వస్తుంది, ఈజ్ ఏమో సింగులర్ కి వస్తుంది. వై ఈస్ హీ ఇన్ హైదరాబాద్. ఈ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అతడు హైదరాబాద్ లో ఎందుకు ఉన్నాడు. ఇక్కడ చేంజెస్ చూడండి. మీరు చెప్పేటప్పుడు వింటే 100% వచ్చేస్తుంది, 99% వచ్చేస్తుంది. వినాలే. ఇక్కడ వేర్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ అతడు ఎక్కడ ఉన్నాడు. నెక్స్ట్ వెన్ ఈజ్ హీ ఇన్ హైదరాబాద్. హౌ లాంగ్ ఈజ్ హీ. ఈజ్ ఎందుకు రాస్తున్నాం, సింగులర్ కాబట్టి ఈజ్ రాస్తున్నాం. ఇక్కడ ఈకు ఏమొస్తుంది, ఈకి ఏమొస్తుంది,
అంటే డబ్ల్యూహెచ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సో ఇదే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. డబ్ల్యూహెచ్ పక్కన మనం క్వశ్చన్ చేసేటప్పుడు 100కు 100% హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కాబట్టి వై ఈజ్ ఈ. ఇప్పుడు షీ పెట్టుకోండి. వై షీ ఇన్ హైదరాబాద్. వేర్ ఈజ్ షీ ఇన్ హైదరాబాద్. వెన్ ఈజ్ షీ ఇన్ హైదరాబాద్. హౌ లాంగ్ ఈజ్ షీ ఇన్ హైదరాబాద్. హౌ మచ్ ఈజ్ షీ ఇన్. సో హూ ఈజ్ ఇన్ హైదరాబాద్. హౌ మెనీ టైమ్స్ ఈజ్ షీ ఇన్ హైదరాబాద్. అంటే ఈ బదులు మనం షీ పెట్టుకోవచ్చు. ఈ బదులు ఇంకా మనం ఏం పెట్టుకోవచ్చు? ఇప్పుడు ఇట్ కూడా పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు? ఇట్. సో ఇప్పుడు లోకేష్ చెప్తాడు అన్నిటి మీద. ఇక్కడ వచ్చి చెప్పు. ఇక్కడ సో ఇక్కడ ఏమి గట్టి చెప్పు. వై హీ ఇన్ ఈ బదులు ఇట్ పెట్టాలి. వై ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ where is it in Hyderabad. When it in Hyderabad. How long is it in Hyderabad. Who is in Hyderabad. చెప్పేటప్పుడు వినాలి. How many times is it in Hyderabad. మీకు ఎందులో లాజిక్ ఏమైనా ఉందా? ఈజీగా ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్. వేర్ ఆర్ యు. మీరు ఎందుకున్నారు? ఎందుకంటే అండి వై ఆర్ యు. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు. హౌ ఆర్ యు. మీరు ఎప్పుడున్నారు? ఎప్పుడు అంటే అండి వెన్ ఆర్ యు. మీరు ఎవరితో ఉన్నారు? విత్ ఆర్ యు. ఓకేనా? ఇప్పుడు రోహిత్ ఎందుకున్నాడు? వై ఈజ్ రోహిత్. రోహిత్ ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ రోహిత్. ఎందుకు రోహిత్ కు ఈజ్ ఎందుకు పెట్టాము అంటే సింగులర్. ఒక్కడే కాబట్టి సింగులర్. హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాలి. కాబట్టి వేర్ ఈజ్ రోహిత్. రోహిత్ ఎప్పుడున్నాడు? ఎప్పుడు అంటే ఏంటి? వెన్. వెన్ ఈజ్ రోహిత్. రోహిత్ ఎప్పుడున్నాడు? హౌ లాంగ్ ఈజ్ రోహిత్. ఎవరున్నారు? హూ ఈజ్. హౌ మెనీ ఎన్నిసార్లు ఉన్నాడు రోహిత్? హౌ మెనీ టైమ్స్ ఈజ్ రోహిత్. అర్థమైందా? సో ఇలా మనము సెంటెన్స్ మేక్ చేస్తాం. నేను రోహిత్ కదా కూడా వేరే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను దేకేమొస్తుంది ఆర్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ ఫామ్ పెడదాం ముందు, తర్వాత పెట్టాలి బి ఫార్మ్స్. దేకేమొస్తుంది హైదరాబాద్. వై ఇన్ హైదరాబాద్. మనం హైదరాబాద్ బదులు ప్లేస్ పెట్టుకోవచ్చు, వేరే వేరే ప్లేస్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ బదులు మనం స్టేట్ ఏదైనా స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనం వేరే వేరే ప్లేస్ కానీ వేరే వేరేది కానీ ఆక్యుపేషన్ కానీ మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం దే చెప్తాం. వై ఆర్ దే ఇన్ హైదరాబాద్. వేర్ ఆర్ దే ఇన్ హైదరాబాద్. రోహిత్ చెప్పాలి. When are they in Hyderabad. How long are they in Hyderabad. How long are they in Hyderabad. సో పిల్లలు నేర్చుకున్నా అంటే మీరు 99% మీ చెవులు ఇక్కడనే వినాలి. వినేటప్పుడు మాట్లాడొద్దు, వినేటప్పుడు ఏమి చేయొద్దు, వినేటప్పుడు ఏది ఆలోచించవద్దు. ఓన్లీ బోర్డు మీద సారు టీచరు మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది శ్రద్ధగా వినాలి. అప్పుడు మనకు వచ్చేస్తుంది. అది 1% మనం ఇంటికి పోయి రాసుకుంటే మనకు వచ్చేస్తుంది. మనం ఇక్కడ వినకుంటే మాత్రం ఏది రాదు. ఫస్ట్ వినాలి. చెప్పేటప్పుడు ఓన్లీ చెవులు ఇక్కడనే పనిచేయాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అందరూ రాసుకొని నాకు అన్ని సబ్జెక్ట్ మీద చూపెట్టండిగా. ఓకేనా? థ్యాంక్ యూ. 1 and 1.